మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఇదిగో లోక పాపం మోసుకుపోచున్న దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మాట్లాడబడింది. లోక పాపం మోసుకున్న దేవుని గొర్రె. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన్న మన పాపాలన్నీ ఆయన మోసుకుని వెళ్ళిపోతున్నాడు. వాని వీపు మీద మోసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎవరో యేసు ప్రభువు వారు. మన శిక్షను ఆయన భరిస్తున్నాడు, మన పాపాలని ఆయన భరిస్తున్నాడు. అందుకే లోకములు మంద కాదు, లోకములను పాపాలన్నీ మోసుకెళ్ళి మన పరిశుద్ధులుగాను ఉండాలని, ఆయన మన నివాసం చేయాలని, తన తండ్రితో మనం నివాసం చేయాలని మన పాపాలన్నింటికీ ఆయన మోసుకుని వెళ్ళిపోతున్నాడు. లోక పాపములు మోసుకుని గొర్రె పిల్ల అంటే గొర్రె స్వభావం. అంటే ఏ స్వభావం అంటే అది బదులు చెప్పదు, ఎదురు మాట్లాడదు. అంటే అన్యాయపు తీర్పు పొందినవాడు ఆయన. అన్యాయపు తీర్పు పొంది అన్యాయపు శిలువ మోసాడు. ఎందుకోసం అంటే మనందరి పాపాల నిమిత్తము, మనందరూ పరిశుద్ధులుగా ఉండాలని, దేవుని చిత్తం నెరవేర్చబిడ్డలుగా ఉండాలని, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయనకి ఇష్టాసనం ఉండి ఆయన చేసిన మేలు మనం పొందుకుని తండ్రికి మహిమకరంగా జీవించాలని మన పాపాలన్నీ మోసుకెళ్ళిపోతుంది. ఆయన్ని లోక పాపం మోసుకుని పోయే గొర్రె పిల్ల స్వభావం కలిగిన యేసు ప్రభువు. కాబట్టి ఇది నాన్న మన పాపాలని తీసివేసే మనం పరిశుద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ పరిశుద్ధత కలిగి కడవరకు అంతం వరకు ప్రేమించాడు ఆయన. మనం కూడా అంతం వరకు ప్రభుని ప్రేమించబెట్టుకుంటే కృప దేవుడు దయచేయను కాక, మన పాపాలన్నీ కొట్టివేయబడిన కాక, శాపాల నుంచి విడుదల కలుగును కాక, శాంతి సమాధానం మనం నింపబడిన కాక. ఆమెన్. ఈ సమయంలో ప్రార్థిస్తాను, మీరు కూడా నా దేవించండి. మహాగణుడువు మహోన్నతుడు కృపగల తండ్రి కనికరపుండా నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినం అంతా మమ్మల్ని కాచి కాపాడండి. ఇంకో దినం జరుగుతున్న ఆరాధనని దేవునికరం, గుడ్ ఫ్రైడే ఆరాధనని ఘనముగా మహిమకరం జరిగి అనేక మంది మందిరానికి వెళ్ళి నీ దేవుల్లో నీ ఆశీర్వాదం మేము పాపాలను అన్ని ఒప్పుకొని నీ సన్నిధికి శాశ్వతంగా నిలబడేలాగా సహాయం చేసి దీవించి ఆశ్రయించి కృప చూపించమని, మిమ్మల్ని మహిమపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాం తండ్రి. ఆమె. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించిన గాక. ఆమె. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.